మద్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా, లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మద్యాహ్నం స్వల్ప సమయం పాటు నిద్రిస్తే మెదడు మళ్ళీ ఉత్తేజితమవుతుంది. ఉత్సాహం, అప్రమత్తత, విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతాయి. గాఢ నిద్రలోకి జారిపోకుండానే మెదడు కావలసిన విశ్రాంతి తీసుకునేందుకు ఈ కునుకులు ఉపయోగపడతాయి. అందుకే వీటిని పవర్ నాప్స్ అని కూడా అంటారు. అయితే మధ్యాహ్నాలు గంటకు గంటలు నిద్రలో వెళ్ళబుచ్చితే మేలు కంటే కీడే ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రకు ముందు కంటే పరిస్థితి దిగజారుతుందని, సాయంత్రానికి శరీరం మరింత బద్ధకంగా, నిస్సత్తువుగా మారుతుందని చెబుతున్నారు. అరగంటకు మించి నిద్రపోతే స్లీప్ ఇనర్షియా అనే పరిస్థితి వస్తుంది. గాఢ నిద్రలోంచి మేలుకొన్నట్లుగా బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది. అలసట, తికమక చుట్టుముడతాయి. సాయంత్రం ముఖ్యమైన పనులు పెట్టుకున్న వారికి ఇది మరింత ఇబ్బందికరం. మధ్యాహ్నాలు అరగంటకు మించి నిద్రపోతే మెదడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఈ దశలో ఉండగా మేలుకుంటే ఆ తరువాత గంట పాటు మెదడు, శరీరం ఇబ్బంది పడతాయి. రాత్రి నిద్రపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం అరగంట కన్నా ఎక్కువసేపు నిద్రపోకండి.